ఆనందముతో ఆరాధింతున్, ఆత్మతోను సత్యముతో. ఆనందముతో ఆరాధింతున్, ఆత్మతోను సత్యముతో. రక్షణ పాత్ర నేనేదుకొని స్తుతులర్పింతును. రక్షణ పాత్ర నేనేదుకొని స్తుతులర్పింతును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో ఆరాధింతున్, ఆత్మతోను సత్యముతో. పాపినైనా నన్ను రక్షింపను, సిలువపై నాకై తానెక్కెను. పాపినైనా నన్ను రక్షింపను, సిలువపై నాకై తానెక్కెను. పరిశుద్ధ జీవం నాకివ్వను, మృత్యుంజయుడై లేచెను. పరిశుద్ధ జీవం నాకివ్వను, మృత్యుంజయుడై లేచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులర్పింతును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో మరణ పురులాలు నేనుండగా, నరరూపి అయినా కడకే తెంచెను. మరణ పురులాలు నేనుండగా, నరరూపి అయినా కడకే తెంచెను. పరలోక జీవం నాకివ్వను, మరణపు ముల్లు విరచెను. పరలోక జీవం నాకివ్వను, మరణపు ముల్లు విరచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులర్పింతును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో శత్రుని ఉరి నుండి విడిపింపను, శత్రువుతో నాకై పోరాడెను. శత్రుని ఉరి నుండి విడిపింపను, శత్రువుతో నాకై పోరాడెను. పదిలంబు జీవం నాకివ్వను, క్రీస్తునందు నన్ను దాచెను. పదిలంబు జీవం నాకివ్వను, క్రీస్తునందు
నందు నన్ను దాచెను రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పిస్తును రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పిస్తును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును ఆనందముతో పరలోక పౌరత్వం నాకివ్వను పరమును నీ మీదకే తెంచెను పరలోక పౌరత్వం నాకివ్వను పరమును నీ మీదకే తెంచెను సమృద్ధి జీవం నాకివ్వను తన ప్రాణమర్పించెను సమృద్ధి జీవం నాకివ్వను తన ప్రాణమర్పించెను రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పిస్తును రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పిస్తును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును ఆనందముతో శోధన వేదన బాధలెన్నో ఈ లోకయాత్రలు ఎదురైనను శోధన వేదన బాధలెన్నో ఈ లోకయాత్రలు ఎదురైనను ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆనందముతో ఆరాధింతుం ఆత్మతోను సత్యముతో ఆనందముతో ఆరాధింతుం ఆత్మతోను సత్యముతో తొంభై ఒకటో పాట పాడుతున్నాం. చివరిగా 91 పాట సంఖ్య 91 పాత పాఠ్యపుస్తకంలో 89 పాత పాఠ్యపుస్తకంలో 89 పాత పాఠ్యపుస్తకంలో కొత్త పాఠ్యపుస్తకంలో 91
సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును వేషధారులను ద్వేషించును ఆశతో మ్రోక్కెదము వేషధారులను ద్వేషించును ఆశతో మ్రోక్కెదము సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము ఆహారోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు ఆహారోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోక్కెదము ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోక్కెదము సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము ఆలయము మన శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెను ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెను ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రోక్కెదము ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రోక్కెదము సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించెను యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించెను మానవులను విమోచించెను తన పరతి మ్రోక్కెదము మానవులను విమోచించెను తన పరతి మ్రోక్కెదము సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు
సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, సర్వ జ్ఞానమునకు ఆధారుండు. 10,000లో అతి ప్రియుడు, పదిలముగా మ్రోగెదము. 10,000లో అతి ప్రియుడు, పదిలముగా మ్రోగెదము. సాగిల పాడి మ్రోగెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోగెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకులను బ్రాహ్మణులను చేసి. రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకులను బ్రాహ్మణులను చేసి. రారాజుగా వచ్చు, నయముగా మ్రోగెదము. రారాజుగా త్వరలో వచ్చు, నయముగా మ్రోగెదము. సాగిల పాడి మ్రోగెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోగెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికి తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికి తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుండు, అనుదినము మ్రోగెదము. హల్లెలూయాకు పాత్రుండు, అనుదినము మ్రోగెదము. సాగిల పాడి మ్రోగెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోగెదము. ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుండి 105వ కీర్తన 105వ కీర్తన 26వ వచనాన్ని మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. 26వ వచనం, 105వ కీర్తన 26వ వచనం. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపాను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. దేవుడు మరి ఈ ఉదయకాలము అహరోను గురించినటువంటి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనము ఆరాధన చేద్దాం. దేవుడు అహరోన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? ఏర్పరచుకున్నాడంట. దేవుడు అహరోన్ని ఏర్పరచుకున్నాడు. అలాగే దేవుని బిడ్డలైనటువంటి మనలను కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంటే, లేదా అహరోన్ని ఎక్కడి నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడంటే, ఐగుప్తులో నుండి దేవుడు అహరోన్ని ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి, ఐగుప్తు యొక్క దాస్యగృహంలో నుండి దేవుడు తనను ఏర్పరచుకున్నాడు. లోకం అనేటువంటి ఐగుప్తు నుంచి దేవుడు తనను విడిపించి, తనను ప్రత్యేకించి దేవుడు తనను ఏర్పరచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
కదా. కాబట్టి చూడండి, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తనను ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మును చెరపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశముల నుండి ఆ ఇనప కొలుము నుండి మిమ్మును రప్పించెను. కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి అహరోన్ని ఏర్పరచుకున్నాడంటే దేవుడు అంట ఐగుప్తు దేశం నుండి, అంటే దేవుడు మరి తనకు స్వకీయ జనముగా ఉండినట్లు, అంటే ఐగుప్తు దేశం నుండి దేవుడు ఆ ఇనప కొలుములో నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, వారిని రప్పించుకున్నాడంట. కాబట్టి అక్కడ నుండి దేవుడు అహరోన్ని రక్షిస్తూ వచ్చాడు. మనలను కూడా ఈ లోకం అనేటువంటి ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు అనగానే మరి ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఐగుప్తు, ఈ లోకం నుండి, పాపం నుండి, అపరాధం నుండి, సాతాను యొక్క శర నుండి దేవుడు మనలను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు మనలను కూడా రక్షించుకున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మరి అహరోన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి అహరోను ద్వారా మరి దేవుడు ఏర్పరచుకుని అహరోన్ని దేవుడు రక్షించుకోవాలని మరి దేవుడు ఎన్నో మరి ఉద్దేశాలు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంటే మరి అక్కడి నుంచి అహరోన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. కాబట్టి మరి ఇంకో మాట మనం చూసినట్లయితే మరి ఐగుప్తు అనేది ఎలాంటిదంట, ఇనప కొలుము లాంటిదంట. అయితే దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చినాడు, అక్కడి నుండి వారిని ఏర్పరచుకున్నాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 53వ వచనం చూడండి. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తు నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగినట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేక పరిస్థితివి కదా. కాబట్టి దేవుడు వారిని ప్రత్యేకించినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు లోకంలో నుండి అహరోన్ని ఏం చేశాడంటే దేవుడు ప్రత్యేకించుతూ వచ్చాడు, లేదా దేవుని ప్రజలందరినీ కూడా దేవుడు ప్రత్యేకిస్తూ వచ్చినాడు. లేదా మరి ఇక్కడ కూర్చున్న మన అందరినీ కూడా దేవుడు ఈ లోకము నుండి దేవుడు మనల్ని ప్రత్యేకిస్తూ వచ్చినాడు, ప్రత్యేకపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రాయబడుతూ వచ్చింది, ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఎక్కడి నుంచి ఐగుప్తు నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగినట్లు లోకముందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేక పరిస్థితివి కదా. దేవుడు లోకముల నుండి మరి అంధకారం నుండి దేవుడు తనకు స్వాస్థ్యమగినట్లు తన బిడ్డలైనట్లుగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, అహరోన్ని కావచ్చు, మరి ఇశ్రాయేలు ప్రజలే కావచ్చు, దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే అక్కడి నుండి దేవుడు వారిని ఏర్పరచుకున్నట్లుగా చూస్తున్నాం. లోకంలో మరి పాపంలో సాతాను యొక్క బంధకముల్లో చిక్కబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని, తన ప్రజలైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏర్పరచబడినటువంటి మరి మనలను మరి మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మనము మహింపరిచే బిడ్డలంగా దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినట్లుగా మరి మనం కూడా ఏం చేయాలంటే దేవుని మనము ఆరాధించి దేవుని మనం స్తుతిస్తూ రావాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తూ వస్తున్నాము, మరి దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఏడిపిస్తూ వచ్చినాడు. ఇంకో మాటను మనం చూసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 11:4, ఐగుప్తు దేశము నుండి ఆ ఇనప కొలుము నుండి నేను నీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేనున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో ప్రమాణం చేసిన నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లుగా మీరు నా వాక్యమును విని నేను నీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యంలో అనుసరించిన ఎడల మీరు నాకు జనులైందురు, నేను మీకు దేవుడినైందును. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు బైబిల్లో అనేక సందర్భాలు ఏం రాయబడిందంటే ఇనప కొలిమి అని రాయబడింది. అంటే నిజంగా సాతాను యొక్క బంధకాలు, సాతాను యొక్క మరి
ఆ కబంధ హస్తాలు ఎట్లా ఉంటాయంటే సాతాను కింద ఉన్నటువంటి వారిని ఎవరు కూడా ఏం చేయలేరు, విడిపించలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని విడిపించాలంటే, ఒక వ్యక్తిని రక్షించాలంటే అది ఎవరి వల్ల కాదు, ఒక దేవుని వల్లనే. దేవుడు మాత్రమే వాళ్ళని రక్షించగలడు. మనం చూస్తున్నాం ఈ లోకంలో మరి దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఇచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి ప్రజలను ఎవరు రక్షిస్తారు అంటే దేవుడు మాత్రమే రక్షించగలడు. ఎవరు కూడా మరి ఎవరు కూడా ఆ పాప ఊపు నుండి ఎవరు కూడా మనుషులను రక్షించలేరు. కాబట్టి దేవుడు మాత్రమే రక్షిస్తాడు. అంధకారం నుండి, చీకట్లో నుండి దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు అనేటువంటి ఆ లోకము నుండి దేవుడు, ఆ ఇనప కొలుము నుండి మరి మన పితరులను రక్షించినటువంటి దేవుడు, మరి వారిని పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకొచ్చినటువంటి దేవుడు. కాబట్టి అలాంటి వ్యక్తినిగా మనం చూస్తున్నాం. ఆయన మనల్ని ఎలాంటి వారినిగా ఎన్నుకున్నాడంటే లోకంలో పాపంలో ఉన్నటువంటి మనలను ఏర్పరచుకుని ఎన్నిక చేసుకున్నాడు కదా. మరి ఏర్పరచుకోవడం అంటే ఆయన మరి లోకంలో మనం ఏం చేస్తాం, ఒక కొట్టుగాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, లేదా ఒక బట్టల షాప్ కాడికి వెళ్తే మనకు నచ్చింది తెచ్చుకుంటాం కదా. లేకపోతే కూరగాయల కొట్టు కాడికి వెళ్తే మనకు ఏవైతే బాగుంటాయో వాటిలో మంచి మంచి వాటిని ఏరుకుని తెచ్చుకుంటాం కదా. కానీ దేవుడైతే అట్లా చూడలేదంట. దేవుడు మన వంశాన్ని కానీ, మన కులాన్ని కానీ, లేకపోతే మనకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలను కానీ, లేకపోతే మనకున్నటువంటి గౌరవాలను చూడలేదు. కానీ ఆయన ఏం చూశాడంటే మనలో ఆయన బిడ్డలుగా ఉండాలనేది ఆయన చూస్తూ వచ్చినాడు. అందుకని దేవుడు లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, ఏర్పరచుకున్నాడంట. ఎవరెవరిని ఏర్పరచుకున్నాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, 1 కొరింథీ 1వ అధ్యాయము 27-29 వచనాలు చూసినట్లయితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను చిగ్గుపరుటకు లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని చిగ్గుపరుటకై లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక మనం చూసినట్లయితే ఎరివారిని, బలహీనలైన వారిని కదా, ఎరివారిని, బలహీనలైన వారిని, తర్వాత నీచులైనటువంటి వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఏర్పరచుకున్నాడంట. అంటే మనం గొప్పవారు అని కాదు, మనం బలవంతులమని కాదు, కానీ దేవుడు అక్కడి నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఏర్పరచుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు పిలుస్తూ వచ్చినాడు. అక్కడి నుంచి మనలను ఎన్నిక చేసుకుంటూ వచ్చినాడు అనమాట. అక్కడి నుంచి ఆయన మనల్ని పిలుస్తున్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందిన. కాబట్టి దేవుడు అహరోను చేత దేవుడు ఏం చేయబడ్డాడంట, పిలువబడ్డాడంట. దేవుడు అహరోన్ని పిలిచిండంట. అహరోన్ని దేవుడు పిలిచిండంట. ఎక్కడి నుంచి దేవుడు పిలిచినాడు అహరోన్ని అంటే, లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు కదా, ఐగుప్తు అనేటువంటి బానిసత్వములు ఉన్నప్పుడు, దాస్య గృహంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు పిలిచినాడంట. అప్పుడు దేవుడు మరి ఆ అహరోన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, అక్కడి నుంచి దేవుడు పిలుస్తూ వచ్చినాడంట కదా. ఆ పిలుపు మనకు కూడా ఉంది. అహరోనే కాదు, దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి, దేవుని ప్రజలైనటువంటి వారికి ఆ పిలుపు ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని బిడ్డ హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చదవవలసిన లేదుగా నేను చెప్తాను, మీరు కావాలంటే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో పరలోక సంబంధమైన పిలుపుతో దేవుడు మనలను పిలిచినాడంట. ఒక 3 విషయాలు చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచినాడంట. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం చూసినట్లయితే పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచినాడంట. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో
మనం చూసినట్లయితే మీరు స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలిచిండంట. అంటే లోకములో పాపములో అంధకారంలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, పిలిచినాడంట. అందుకని వాక్యం ఏం చెప్తుంది చూడండి, మొదటి కొరింథీ 1వ అధ్యాయము, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. 26వ వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. కానీ సార్లం ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరెవరిని దేవుడు పిలిచినాడంటే ఆ లోకంలో ఉన్న గనులను దేవుడు పిలవలా, మంచి వంశపు వారని పిలవలా, లేకపోతే గొప్పవారని దేవుడు మనల్ని పిలవలేదు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, మరి చూసినట్లయితే మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైన గొప్ప వంశం వారైన అనేక మంది ఏం చేయలేదంట, పిలవబడలేదు. కాబట్టి మనం గొప్పవారం అనటానికి మనకున్న గొప్పతనాన్ని బట్టి, మనకున్నటువంటి పేరుని బట్టి, మనకున్న దాన్ని బట్టి కాదు. కానీ ఆయన ఎన్నిక లేనటువంటి వారిని మనలను ఏం చేస్తూ వచ్చినాడంట, పిలిచినాడంట కదా. అలాంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తూ, మనం పిలిచినటువంటి దేవుడుగా మనం ఆయన చూస్తున్నాం అన్నమాట. అంతేకాదు కీర్తనల గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో అహరోను విషయంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 106వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం, వారు తమ దండుపాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. ఇక్కడ మనం చూసినట్లయితే అహరోను ఎవరంట, అహరోను ఎవరు, యెహోవాకు ప్రతిష్ఠుడు. అంటే అహరోను దేవుడు అతన్ని ప్రతిష్ఠించుకున్నాడు అన్నమాట. అహరోని దేవుడు ఏర్పరచుకోవడమే కాదు, అహరోని దేవుడు పిలవటమే కాదు, పిలిచిన తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తనను ప్రతిష్ఠించుకున్నాడంట. 28వ అధ్యాయం నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనము, 41వ వచనం, నీవు నీ సహోదరులైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలను, వారు నాకు యాజకులగినట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. అంటే దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రతిష్ఠించాడు అనమాట. అంటే వారు ఎట్లా ఉండాలి, ఆయన బిడ్డలై ఉండాలి, ఆయన జనమై ఉండాలి. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, ప్రతిష్ఠించినాడంట. కాబట్టి మరి మనం ఎవరు అంటే ప్రతిష్ఠింపబడిన వారం. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో ఒక మంచి మాట అక్కడ రాయబడింది. దేవుని బిడ్డలైన మనం అందరం ఎవరు అంటే 7వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరంట మనము, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. కాబట్టి దేవుడు ప్రతిష్ఠిత జనముగా ఎంచుకున్నాడు, ప్రతిష్ఠితమైనటువంటి ప్రజలుగా ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు అన్నమాట. కాబట్టి మరి దేవుడు అహరోను విషయాల్లో మరి ఏం రాయబడుతూ వచ్చింది, అహరోను దేవుడు ఏం చేశాడంట, ఏర్పరచుకున్నాడంట. అహరోని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడంట. దేవుడు అహరోని ఏం చేస్తున్నాడో పిలిచినాడంట, అహరోని ప్రతిష్ఠించుకున్నాడంట కదా. కాబట్టి మన విషయంలో కూడా దేవుడు అంటాడు మరి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకి ఏం జనమంట, ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. అంటే మరి చూసినట్లయితే గొప్పవారిగా దేవుడు మనల్ని ఎంచినాడంట. ఎన్నికలైనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని, బలహీనమైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఎంచాడంట, గొప్పవారిగా ఎంచినాడంట. వారు గొప్పవారు కాదు కానీ దేవుడు వారిని ఏం చేశాడు, అందరికంటే ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. తన బిడ్డలుగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, తన ప్రజలుగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు.
స్వకీయ జనముగా తన బిడ్డలైనటువంటి వారంగా మరి ఆయన సొంత ప్రజలముగా ఆయన మనలను ఏం చేస్తూ వచ్చినాడంట, ఏర్పరచుకున్నాడంట. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే దేవుడు అహరోన్ని ఏం చేస్తూ వచ్చినాడు, ఏర్పరచుకున్నాడు. అహరోన్ని దేవుడు ఏం చేసా, ప్రతిష్ఠించినాడంట కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. చూడండి ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 26:19. తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించును. కాబట్టి తన ప్రజల విషయంలో దేవుడు అంటున్నాడు, తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు హెచ్చించి. కాబట్టి మరి ఆయన సెలవిచ్చినట్లుగా నీ దేవుడైన యెహోవాకు ఎవరంట, ప్రతిష్ఠిత జనమై ఉందు అని మరి యెహోవా ఈ దినమున ప్రకటించాడు. దేవుడు ప్రతిష్ఠిత జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, తన బిడ్డలైనటువంటి వారుగా, తన ప్రజలైనటువంటి వారుగా కదా. కాబట్టి అహరోన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, అహరోన్ని దేవుడు పిలుస్తూ వచ్చినాడు, మరి దేవుడు అహరోన్ని ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు. ఇప్పుడు అహరోను ఏంటంట, అహరోను ప్రధాన యాజకుడు అంట. బైబిల్ రాయబడింది అహరోను యాజకుడు కదా. నిర్గమకాండం 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. 28:3. నిర్గమకాండము 28వ అధ్యాయము 3వ వచనం. అహరోను నాకు యాజకుడగినట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకరదీలందరికీ ఆజ్ఞం. ఇక్కడ మనం చూసినట్లయితే అహరోను ఎవరంట, యాజకుడు అంట. అహరోను యాజకుడు అంటే మరి మనకు పాత నిబంధనలు మనం చూసినట్లయితే అహరోను యాజకుడు అయితే మన ప్రధాన యాజకుడు యేసుప్రభువారు కదా. అహరోను కంటే దేవుడు ఎవరట, మన ప్రధాన యాజకుడు యేసుప్రభువారు. ఆయన మన అందరిని కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మనందరిని కూడా యాజకులుగా, రాజులైన యాజక సమూహంగా చేస్తూ వచ్చినాడు కదా. అహరోనే కాదు, ఇక్కడ కూర్చున్న మన అందరినీ కూడా యేసుప్రభువారి ద్వారా మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి అహరోనే కాదు, అయితే అహరోను కంటే గొప్పవాడు, అహరోను కంటే యోగ్యుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మనందరి కొరకే చనిపోయి ఆయన తన రక్తం కార్చి విలువైనటువంటి తన రక్తంతో మనలను కొని తన బిడ్డలుగా మనల్ని చేర్చుకోవడమే కాదు, మరి నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే మరి రాజులైన యాజక సమూహంగా చేస్తూ వచ్చాడు. మనందరికి బాగా పరిచయం ఉంది, మనం చదవవసరం లేదు. కానీ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి పేతురు 2వ అధ్యాయంలో మరి 9వ వచనంలో మనం చూసినట్లయితే రాజులైన యాజక సమూహం అంట. కాబట్టి ఎట్లయ్యామో రాజులైన యాజక సమూహం అంటే యేసు ప్రభువారి ద్వారా మనం అందరం ఏమయ్యాం, రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం అన్నమాట. కాబట్టి మరి ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరికి కూడా మరి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన నీతిమంతులుగా, యథార్థమైన వారుగా, మరి తన బిడ్డలైనటువంటి వారుగా మనల్ని ఎక్కువగా ఆయన ఎంచి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాము, అహరోను చదువుకుంటూ వచ్చినాము. అహరోను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఏర్పరచుకున్నాడంట. అహరోను దేవుడు పిలిచినాడంట. అహరోను దేవుడు ఏం చేశాడంట, ప్రతిష్ఠించిండంట. అహరోను దేవుడు ఏం చేశాడు, యాజకునిగా చేసిండంట. అంతేకాదు మరి 115వ కీర్తనలో మనం ఇందాక చదువుకున్నాం, అహరోను సంతతి వారిని ఆయన ఏం చేయట్లేదు, మర్చిపోవట్లేదంట. అహరోను సంతతి వారిని ఏం చేశాడంట, దేవుడు ఆశీర్వదించాడంట. 115వ కీర్తన చూడండి. యెహోవా మమ్మలను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అహరోన్ని. అహరోన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆశీర్వదించినాడు దేవుడు కదా. దేవుడు అహరోన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడంట.
అహరోని దేవుడు ఏర్పరచుకున్నాడు. అహరోని దేవుడు పిలుస్తూ వచ్చిండంట. అహరోని ప్రతిష్ఠించుకున్నాడు. అహరోని యాజకుడిగా చేయటమే కాదు, కానీ అహరోని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? అహరోని మర్చిపోవట్లేదంట. అహరోని వంశస్థులను ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడంట. కాబట్టి అహరోని విషయంలో మనం 5 విషయాలు చదువుకుంటూ వచ్చినాము. మరి మనం కూడా మరి అలాంటి అనుభవంగా దేవుడు మనల్ని కూడా చేస్తూ వచ్చినాడు. దేవుడు మనలను కూడా దీవిస్తూ వచ్చినాడు దేవుని బిడ్డలారా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని మనం ఏం చేయాలి? ఘనపరచాలి దేవుని బిడ్డలారా. దేవుని మనం కీర్తించి ఆయన మనము మహింపరిచేవారుగా ఉండాలి కదా. ఇప్పుడు అహరోను సంతతి ఏమంటున్నారంట చూడండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 139 దేవుని వాక్యంలో 135 దయతో క్షమించండి. 135 కీర్తన గ్రంథం 135 కీర్తన 135 కీర్తన 12వ వచనం చూడండి. 12వ వచనం, ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలును తన ప్రజలకు స్వాస్థ్యంగాను అప్పగించును. అంటే తన ప్రజలైనటువంటి వారిని స్వాస్థ్యంగా అప్పగించిండంట. కాబట్టి ఇప్పుడు అహరోను వంశస్థులను దేవుడు దీవిస్తూ వచ్చినాడు. అహరోను వంశస్థులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడంట. మరి అంతేకాదు, ఇప్పుడు అహరోను వంశస్థులు ఏం చేయాలా? చూడండి 19వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి కదా. అప్పుడు ఏం చేయాలి? యెహోవాను ఏం చేయాలి? సన్నుతించాలి. యెహోవాను సన్నిధించాలి. కాబట్టి అహరోను వంశులు ఏం చేయాలంట? యెహోవాను సన్నిధించాలి, యెహోవాను ఘనపరచాలి. 20వ వచనంలో లేవి వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నిధించుడి. కాబట్టి దేవుణ్ణి సన్నిధించాలి, దేవుని స్తుతించాలి. అహరోను వంశస్థులకి ఏమంటున్నాడు దేవుడు? 19వ వచనంలో ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నిధించుడి. కాబట్టి దేవుని మనం సన్నిధించాలి, దేవుని మనము ఘనపరచాలి. అహరోను జీవితంలో దేవుడు ఏవైతే చేశాడో మన జీవితంలో కూడా దేవుడు ఆ మేలులు దయచేశాడు కదా. అహరోను దేవుడు ఏర్పరచుకున్నాడు, అహరోను దేవుడు పిలిచినాడు, అహరోని ప్రతిష్ఠించుకున్నాడు, అహరోని యాజకునిగా చేసినాడు, అహరోని దేవుడు ఆశీర్వదించినాడు కదా. కాబట్టి మరి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఏర్పరచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, పిలిచినాడు మనల్ని కూడా దేవుడు. మనం కూడా ఆయనకి ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు. మనలను కూడా రాజులేని యాజక సమూహంగా చేసుకోవడమే కాదు, మనలను ఆశీర్వదిస్తూ వచ్చినాడు, మనల్ని దీవిస్తూ వచ్చినాడు. ఇట్టి అనుభవంతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుని మనం స్తుతిద్దాం, దేవుని మనము మహింపరుద్దాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ పాట పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాటలు పాడే సహోదరులు రండి. 91వ పాట పాడుకుందాం. కొత్త బడ స్కూల్లో 91, పాత బడ స్కూల్లో 89. సక్పల్. కొత్త బడవ స్కూల్లో 91వ పాట, పాత బడవ స్కూల్లో 89. పల్లవి 2వ చరణం, పల్లవి 2వ చరణము, 6వ చరణం చివరి చరణం పాడుకుందాం. 6వ చరణము చివరి చరణం. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు
ఆహారును కంటే శ్రేష్ఠుడు అనారాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రారాజుగా త్వరలో వచ్చు రయముగను మ్రోకెదము రారాజుగా త్వరలో వచ్చు రయముగను మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము మనకందరికి తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు హల్లెలూయాకు పాత్రుండు అనుదినము మ్రోకెదము హల్లెలూయాకు పాత్రుండు అనుదినము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము ఈ సమయంలో మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరు ఆరాధించి వెళ్తారు. ఓ సహోదరుడు సహోదరి మార్చి క్లుప్తంగా అందరికి సమయం ఉండేలాగిన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు